మార్చి 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 అందరినీ పిచ్చోలు చేయడం తప్ప ఇంకేది లేదు. సో పాత విషయాలు పక్కన పెడితే మార్చ్ 27 మీకు ఆర్డర్ చెప్పేస్తాను క్లుప్తంగా. మార్చ్ 27 నేను పాడి షరీఫ్ సిఐ గారికి ఫోన్ చేశాను, 100కి డైల్ చేశాను. ఎందుకంటే నాకు మనుషులు జమ అవుతున్నారు ఇంటి బయట. సార్ నేను నా భార్య పిల్లలు ఉన్నాం ఇక్కడ, పొద్దున అటాక్ అవుతుంది, మాకు టాక్స్ వస్తున్నాయి, దయచేసి మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని 100 చేయడం జరిగింది. ఆ నైట్ కూడా సిఐ గారు పంపించి మమ్మల్ని ఇంటి బయటికి రమ్మన్నారు. నేను మేమెందుకు సార్ ఇంటి బయటికి రావాలని క్వశ్చన్ చేసి మీరు రాలేదు. ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ కూడా పోలీసులు ఉన్నారు, నేను షూటింగ్ వెళ్ళడం జరిగింది, నేను ఇక్కడ ఉండడం జరిగింది. ఏప్రిల్ 1న నేను ఇక్కడ ఏప్రిల్ 2కి మేము బర్త్డే చేసుకుందామని మేము మా వరకే చేసుకుందాము, ఈ దీంట్లో ఈ గోల్లో అందరినీ పిలుచుకొని ఇది ఒక్కర్లేదు, ప్రశాంతంగా పాపతో టైం స్పెండ్ చేసుకుందాం, బాబుతో చేసుకుందాం అనే ఉద్దేశంతో ఎవరిని పిలుచుకోకుండా మేము చేసుకుందాం అనే టైంలో 1వ తారీఖు పొద్దున 1వ తారీఖు ఆ ముందు రోజు రాత్రి మేము వెళ్ళి సరే ఓకే ఇక్కడ వద్దు జైపూర్కి వెళ్ళిపోదాం, ఇక్కడ ఉంటే ఇవన్నీ ఎందుకు హెడేక్ అని మేము 4 టికెట్లు బుక్ చేసుకొని వెళ్దాం అనుకునే టైంలో మా అమ్మ అందరికి ఇన్ఫార్మ్ చేసి వెళ్తున్నాం అని. నేను వారం ముందు కూడా మా అమ్మగారికి కూడా క్లియర్గా చెప్పేశాను, నాకు విష్ణుకి ఏం కావాలో అన్ని చేసుకోమన్నమా, నాకు అక్కడ లేను, నేను నా వైఫ్ నా భార్య కూతురు బర్త్డే సందర్భంగా మేము ప్రియాంప్ ఇచ్చేస్తాం, మాకు మీ ఆస్తి లేదు, ఇది ఆస్తి గొడవే కాదు, మా నాన్నగారికి ఎప్పుడో పెట్టేశాను, నాకు ఆస్తి వద్దు నాన్న, మీది ఆస్తి వద్దు, కానీ పిల్లల భవిష్యత్తుకి మీకు సంబంధం లేదా, అది దట్ ఈస్ ఎందుకంటే స్టూడెంట్స్ నమ్ముకొని వచ్చారు, వాళ్ళు నమ్ముకొని వచ్చారు, అక్కడ స్టార్ట్ అయ్యేంత దూరం వచ్చింది. అది ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అన్నాడు నాతో. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటాడు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్ మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను. ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చాను, కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు, కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు, ఇవన్నీ ప్రూఫ్ సిఏ దగ్గర ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీకు చార్ట్ హిస్టరీ నేను ఇస్తాను. అయినా కూడా ఈరోజు పడలేదు. ఓకే సార్, సార్ కనీసం నా ఇంటికి దౌర్జన్యంగా వచ్చారు, ఆ రోజు పొద్దున్న నేను ఉంటే నా పెట్స్ ఉన్నాయండి లోపల, 3 పెట్స్ ఉన్నాయి, నా రూము అన్ని నా చిన్నప్పటి నుంచి వస్తువులు, నా పిల్లల వస్తువులు, నా భార్య వస్తువులు. అంటే ఒక మగాడు నేను ఊర్లో ఉన్నప్పుడు లేని ధైర్యం, నేను ఊరు దాటిన వెంటనే జైపూర్ పాపనెత్తుకొని వీడు పాప బర్త్డే బిజీలో ఉంటాడు, ఈ టైంలో కొట్టచ్చా అని కేవలం విష్ణు ప్లాన్ వేసుకొని తెల్లారుజామున ఏప్రిల్ 1 5:40కి ఇదే రోడ్లో ఉన్న కెమెరా సీసీటీవీ, మా ఇంట్లోనే సీసీటీవీలు, వాళ్ళు ఫేమస్ కదా, పోయినసారి గొడవ అయినప్పుడు వాళ్ళు నా మీద కంప్లైంట్ వేసి వాళ్ళే సీసీటీవీ దాచిపెట్టారు. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి అడగండి, సీసీటీవీ వాళ్ళు ఎంటర్ అయింది ఎవరు, వాళ్ళు ఇస్తే సగం ముందు కట్టుకుని తిరుగుతాను నేను రూపీతంతా, వాళ్ళ సమస్య లేరు. ఆర్డరు నేను కానీ ఇక్కడ కానీ డిస్ప్యూట్ జరిగేంత వరకు మేము ఇక్కడ ఉండొచ్చు, ఇద్దరు నేను ఎవరు ఉండకూడదని చెప్పాల. కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళారు, నేను అమ్మ నేను వచ్చి ఉండొచ్చు, నేను ఏం చేయట్లేదు, ఇదిగోండి అనేసి నా ఫైలు అప్పచెప్పాను నేను వాళ్ళకి. నేను వీళ్ళకి సినిమాలు పనిచేసినప్పుడు, నేను క్యాంపస్కి పనిచేసినప్పుడు ₹1 ట్రాన్సాక్షన్ వాళ్ళ దగ్గర నాకు వచ్చిందని చెప్పానండి. ఈ రోజు వరకు ఈ మనోజు ₹1 తీసుకోలేదు నా కుటుంబం నుంచి, ₹1 తీసుకోలేదు ఏ సినిమాకి. నేను బయట ప్రొడక్షన్ హిట్ కొట్టి బయట ప్రొడక్షన్ లో చేసుకొని ఒకటి హిట్ కొడితే చాలు తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేస్తాడు, విష్ణు కంపెనీలో 25 films లో నువ్వు చెయ్యాలి, రే నువ్వు ఇప్పుడు ఆడగట్టు పేసుకొని చేయకపోతే విష్ణు కెరీర్ నిలబడదురా, నువ్వు ఆడగంటే అంటే నాకు కంఫర్టబుల్ లేదు, ఇప్పుడు ఐఎమ్ నాట్ రెడీ ఫర్ లేడీ గెటప్ అన్నప్పుడు అంటే సెంటిమెంట్ గా కూర్చొని పెట్టి లేదు విష్ణు కెరీర్ నీ చేతిలో ఉంది అని నిలబెడదాం హీరోగా, నువ్వు ఒక పర్ఫార్మెన్స్ నువ్వు కామెడీ చేస్తావు అంతా నువ్వు చేయి అంటే అన్న కోసం అమ్మాయి గెటప్ కూడా వేసుకొని యాక్ట్ చేశానండి. ప్రతిదీ చేశాను, వాళ్ళకి స్టంట్స్ డైరెక్ట్ చేశాను, సాంగ్స్ కంపోజ్ చేసి పెట్టాను, ప్రతి గొడ్డు చాకరీ చేసి పెట్టాను వాళ్ళకి. గ్రాఫిక్స్ నేను గ్రాఫిక్స్ చదువుకుంటే అతను గ్రాఫిక్స్ కంపెనీ పెట్టుకున్నాడు, మా నాన్న థియేటర్ పెట్టుకుంటే ఇతను సమోసాలు అమ్ముకుంటాడు. సో అది ఇతనికి ఉన్న ఇది, ఇట్స్ ఓకే. సో మొన్న ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్, హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి, మేము ఉండొచ్చు వాళ్ళు ఉండొచ్చు, వీక్లీ వన్స్ పోలీసు రావాలని. వీళ్ళు ఏం చేశారు, లోవర్ కోర్టుకి వెళ్ళి అండ్ మాకు కేవెట్టేస్తున్నాం అక్కడ, మీకు అందరూ తెలిసేది, లోవర్ కోర్టుకి వెళ్ళి రంగారెడ్డి కోర్టుకి వెళ్ళి ఒక్క ప్రూఫ్ మనోజ్ మీద తప్పని చెప్పమనండి, నేను సాక్షాత్ అందరి కాళ్ళ మీద పడి నేను సారీ అడుగుతాను, ఒక్క ప్రూఫ్ చూడు పోనీ నేను ఆస్తి అడిగినట్టు ఒక్క ప్రూఫ్ చూపిమనండి. వాళ్ళు చెప్పేది ప్రతిదీ అబద్ధం. ఏప్రిల్ 1వ తారీఖున దౌర్జన్యంగా 30-40 కార్లు, ఆ వీడియో కూడా ఇచ్చాను మీకు, 30-40 కార్లు ఇదే వీధిలో వచ్చి మా సెక్యూరిటీ గేట్లు దూకి స్టంప్స్ లో బూతులు మాట్లాడి నా సెక్యూరిటీని కొట్టి 3 గంటల వరకు బంధించారు లోపల. నేను 100కి చేశా, పోలీసుకి చేశా, సార్ కమిషనర్ గారికి చేశా,
డీసీపీ గారితో మాట్లాడారు మా వైఫ్. సార్ ఇలా అయింది, పెట్స్ ఉన్నాయి, అన్ని పగలగొడుతున్నారు, మా వస్తువులన్నీ లోపల, నా రూమ్ వస్తువులన్నీ పగలగొట్టేశారు. నా బాబు ఫొటోస్, నా పాప ఫొటోస్, చిన్నప్పటి నుంచి ఉన్న వస్తువులు, నా పాప కోసం ఉన్న చిన్న చిన్న నగలు మేము బర్త్డే కోసం కొనుక్కున్నట్టువి ప్రతిదీ పగలగొట్టి ఎక్కడేశారో కూడా తెలియట్లేదు. నా కారు, నా 2016లో కొనుక్కున్న నా కారు టో చేసుకొని ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కారు. నాకు చిన్న చిన్న నేను పాత వస్తువులు అన్నీ ఎత్తి పెట్టుకుని ఉంటానండి, నేను అవే వాడుకుంటూ ఉంటాను. అండ్ నాకు ఆ షోకులు లేవు. అది తీసుకొచ్చి ఆ కార్ని టో చేసుకొని తీసుకొచ్చేసి వెళ్ళిపోయి ఆ రోడ్డు మీద వదిలేరు. నా మా వైఫ్ కారు మినీ కూపర్, దాన్ని టో చేసుకొని తీసుకొచ్చి ఆ గ్రౌండ్ లో వదిలేరు. ఆ గ్రౌండ్ లో వదిలి అక్కడ కర్చీఫ్లు కట్టుకొని రౌడీ షీటర్లు అందరూ దిగి దగ్గరుండి దాన్ని టో చేసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేరు. ఇవన్నీ గురువారెడ్డి గారికి, అవునా ఇంత గలీజ్గా ఎందుకు చేస్తున్నారు, ఇది బాలేదు మనోజ్ గారు అని చెప్పి సిఐ గారు చాలా ఫీల్ అవుతున్నారు కానీ యాక్షన్ తీసుకోలేదు.